నమస్తే అండి, నేను మీ సుజాత కిచెన్కు స్వాగతం. దసరా 9 రోజులు 9 రకాల నైవేద్యాల తయారీ సిరీస్లో భాగంగా 9వ రోజు దధ్యోదనం తయారు చేయడానికి కప్పు బియ్యాన్ని కుక్కర్లో పోసి 2 సార్లు కడిగి 2 కప్పుల నీళ్లు 1 కప్పు పాలు మీగడతో సహా పోసి స్టవ్ పై ఉంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 కప్పులు పోయడం వలన అన్నం మెత్తగా ఉడుకుతుంది. పాలు కలపడం వలన దధ్యోదనం ఎక్కువసేపు ఉంచినా పొలవకుండా ఉంటుంది. కుక్కర్ చల్లారాక మూత తీసి బాగా కలిపి వేడిపై ఉండగానే మరో కప్పు పాలు పోసి లైట్గా మ్యాష్ చేసి ఓసారి కలిపి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మరోసారి కలిపి వీలైనంత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తురిమిన అల్లం వేసి బాగా కలియబెట్టుకొని ఫ్రెష్గా తోడుకున్న 2 కప్పుల పెరుగు వేసి మరోసారి పాలన్నం పెరుగు బాగా కలిసిపోయే వరకు కలపాలి. ఫ్రెష్ పెరుగు మాత్రమే వేయాలి. పులిసిన పదార్థాలు నైవేద్యం తయారీకి అస్సలు వాడకూడదు. తాలింపు కోసం టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ ఎండు అల్లం పొడి, ఇంగువ వేసి నిమిషం వేపి దధ్యన్నంలో వేసి తాలింపు అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాక చివరగా కొత్తిమీర వేసి కలిపేసి అమ్మవారికి నివేదించడమేనండి. శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ మీ సుజాత కిచెన్. ఈ దసరాకు తయారు చేసిన నైవేద్యాలన్నీ మన ఛానల్లో ఫెస్టివల్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓసారి విజిట్ చేసి మీకు ఏ నైవేద్యం తయారీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.